మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి జంప్ అయ్యారు. మేయర్ హరివెంకట కుమారిపై కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. దాదాపు 80 మంది వరకు తమ వైపు ఉన్నారని అధికార పక్షం చెప్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం వ్యవహారం ఇప్పుడు కలెక్టర్ చెంతకు చేరింది. తమ బలాన్ని నిరూపించుకోవాలని మేయర్ గొలగాని హరివెంకట కుమార్కి కలెక్టర్ నోటీస్ ఇస్తారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు తమ బలంతో కూడిన ఒక నివేదికను, ఒక లిస్టును కలెక్టర్ సమర్పించారు. ఈ టెక్నికల్ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత ప్రత్యేక సమావేశం ద్వారా బల నిరూపణకు ఒక వేదికను ఖరారు చేస్తారు. ప్రస్తుతం మన దగ్గర కలెక్టరేట్కు వచ్చిన కొంతమంది కూటమి కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే మేయర్ అభ్యర్థి ఎవరైతే కూటమి నుంచి మేయర్ అభ్యర్థిగా ఉన్నారో పేల శ్రీనివాసరావు కూడా వచ్చారు. ఆయనే తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడరు. ఆయన సాంకేతికంగా ఫ్లోర్ లీడరే ఈ ఏదైతే అవిశ్వాసానికి సంబంధించిన ఒక లేఖను కలెక్టర్ తీస్తారు. ప్రస్తుతం మన దగ్గర కార్పొరేటర్లు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. మీ బలాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? 100% అవిశ్వాసం మేము నెగ్గుతామని చెప్పి మాకైతే విశ్వాసం ఉంది. ఏదైతే ఈరోజు మాకు 80 వరకు బలం ఉందని మేము, ఎందుకంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి మేము లెటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ 4 సంవత్సరాల కార్పొరేషన్ జరిగిన అవినీతి బయటికి తీయాలనే ఒక ఆలోచనతో ఈరోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. 4 సంవత్సరాల పాటు ఆల్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కూడా విశ్వాసం కోల్పోయారు. విశ్వాసం కోల్పోయి ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ దించడానికి మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. దాని భాగంగా ఈరోజు మేము అవిశ్వాసం పెట్టాం. ఏదైతే రాబోయే రోజుల్లో అవిశ్వాసం నెగ్గిన మరుక్షణమే ఏదైతే ఈ 4 సంవత్సరాల అవినీతి అంతా కూడా బయట తీసే పరిస్థితి ఉందని చెప్పి తెలియపరుస్తాను. విస్తృతమైన కసరత్తు జరిగింది. కూటమి పార్టీలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి సంసిద్ధమైన నేపథ్యంలో వాస్తవానికి ఏడాది కాలంగా ఈ ప్రక్రియ జరుగుతుందని ఊహాగానాలు ఉన్నప్పటికీ సాంకేతికమైన అంశాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు కాలపరిమితి ముగిసే వరకు మేయర్ను మార్చకూడదన్న నిబంధనలు అనుగుణంగా ఈ ప్రక్రియ అంతటి కూడా ఆలస్యమైతే వచ్చింది. ప్రస్తుతం పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తున్నారు. ఎంఆర్డీఏ చైర్మన్ వచ్చారు. అలాగే మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా కలెక్టరేట్కు చేరుకుంటున్నారు. సార్, ఈరోజు ఏ ప్రాతిపదికన మీరు మేయర్ మార్పుని కోరుకుంటున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కార్పొరేషన్ అటువంటి విశాఖపట్నం కార్పొరేషన్లో చాలా అవినీతిమయంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా అవినీతిమయం అయిపోయి దోషి తినేసే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. మరి ఇప్పుడు అందరం కూడా మరి మంచి పరిపాలన, వార్డులన్నింటిలో కూడా డెవలప్మెంట్ ఏది జరగలేదు. గత 4 సంవత్సరాల్లో కూడా చూస్తే చాలా తక్కువ డెవలప్మెంట్, కనీసం రోడ్లు, కాలువలు నిర్మించుకోలేని పరిస్థితి అయింది. ఇది అన్నిటి నుండి విముక్తి పొందాలంటే అప్పుడు ఉన్నటువంటి మేయర్ కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం పెద్ద కారణం. ఆవిడకి స్వయం ప్రతిపత్తి లేదు. ఆవిడ స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఇది కూడా ఆ రోజు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు సుబ్బారెడ్డి, సాయిరెడ్డి వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఈ మేయర్కి ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆవిడతో అనేక రకమైన మరి తప్పుడు పనులు చేయించారు. కాబట్టి మేమందరం కూడా విసిగి చెంది ఇప్పుడు మేయర్ని దించాలనే ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని సంబంధించిన నోటీసు ఇప్పుడు కలెక్టర్కు ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఒక సమావేశం జరుగుతుంది. ప్రధానంగా గడిచిన వారం 10 రోజులుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి కేంద్రంగా అనేక మంది కార్పొరేటర్లు అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం కన్నా గడిచిన 4 ఏళ్లుగా ఇక్కడ కార్పొరేషన్ వేదికగా జరిగిన అవినీతి కావచ్చు, లేకపోతే సంక్షేమం, ఇతర అభివృద్ధి పనులు ఏవి జరగని కారణంగానే మేము ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టుగా కార్పొరేటర్లు చెప్తున్నారు. శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.